హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బ్రౌన్ రైస్ రెసిపీ అండి. మనం బ్రౌన్ రైస్ని ఎలా వండుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఇప్పుడైతే మనం బ్రౌన్ రైస్ తయారీ విధానం చూద్దామండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ వాడకుండా అన్నం గుండుగులో ఎలా వండుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. బ్రౌన్ రైస్ అంటారు వీటిని, దంపుడు బియ్యం అని కూడా అంటారండి. వీటిని 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. మనం వైట్ రైస్ అనేది తింటాం కదా, వైట్ రైస్ని పాలిష్ చేయకముందు ఉండే రైసే ఈ బ్రౌన్ రైస్ అండి. దీన్ని ఖచ్చితంగా 3 సార్లు అనేది వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 సార్లు వాష్ చేస్తాను. తర్వాత తగినన్ని నీళ్లు వేసి దీన్ని నానబెట్టుకోవాలండి. దీన్ని మనం మధ్యాహ్నం వండుకోవాలనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలండి. లేదంటే ఈవినింగ్ డిన్నర్కి వండుకోవాలనుకుంటే మధ్యాహ్నమే నానబెట్టుకోవాలి. ఈ రైస్ బాగా నానితేనే మనకి వండుకోవడానికి ఈజీగా ఉంటుందండి, తొందరగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బియ్యం నానిపోయాయండి. కనీసం 5 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మార్నింగే నానబెట్టేసానండి మధ్యాహ్నం లంచ్ కోసం. బ్రౌన్ రైస్ హెల్త్కి మంచిదండి. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అనేది కూడా అవుతుంది. అలాగే మనకి బ్రౌన్ రైస్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి, పీచు పదార్థం. దానివల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని అన్నం గుండుగులోకి తీసుకున్నానండి. తర్వాత అందులోకి వాటర్ వేసాను. 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు వాటర్ అయినా వేసుకోవాలండి. అదే ప్రెషర్ కుక్కర్లో వండుకోవాలనుకుంటే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేసానండి. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను. ఇప్పుడైతే అన్నం ఉడకాలండి. మనకి అన్నం పొంగు రావాలి. అప్పటి వరకు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. ఈ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మంచి మేము బ్రౌన్ రైసే వండుకుంటున్నామండి. వైట్ రైస్ మొత్తం మానేసాము. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం పొంగింది. మనకి మూత తీసేసి గట్టితో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి ఇది బాగా ఉడికిపోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకి వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ హెల్త్కి మంచిదండి. ఈ రైస్ టేస్ట్ అయితే మనకి ఎక్కువ తియ్యగా ఉండదండి. అన్నాన్ని మధ్య మధ్యలో ఉడికిపోయిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. మనకి ఇంకా బాగా ఉడకాలండి. ఒక 50% ఉడికింది, ఇంకా 50% అనేది ఉడకాలి. ఫ్రెండ్స్, మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ప్రెషర్ కుక్కర్లో అయితే 1కి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఒక 8 విజిల్ల వరకు వేయించుకోవాలండి. మనం నానబెట్టిన రైసేనే కుక్కర్లో కూడా వండుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉడికిపోయిందండి. ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. ఇలా పర్ఫెక్ట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడు మనం గెంజి వాష్ చేసుకుందాము. ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే మనకి వేడి చేస్తుందండి. ఇలా రోజు డైలీ ప్రెషర్ కుక్కర్ కన్నా అప్పుడప్పుడు టైం లేనప్పుడు ప్రెషర్ కుక్కర్లో, టైం ఉన్నప్పుడు ఇలా అన్నం గుండుగులో వండుకుంటే హెల్త్కి మంచిదండి. చాలామందికి బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలో తెలియదు. ఈ వీడియోని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్గా పలుకుగా పొడి పొడిగా వండుకుంటారు. ఇప్పుడైతే గెంజి వాష్ చేసానండి. మూత తీసి చూపిస్తున్నాను. మనకి చాలా పొడి పొడిగా వచ్చిందండి. అలాగే సాఫ్ట్గా కూడా కుక్ అయింది. ఇప్పుడు అన్నం స్టవ్ మీద పెట్టి సెక పెడుతున్నానండి. ఒకసారి వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే వేడి చేసానండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా చాలా పలుకుగా వచ్చిందండి, పొడి పొడిగా వచ్చి సాఫ్ట్గా ఉడికిపోయింది. అంతేనండి, బ్రౌన్ రైస్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.